ఇన్ని రోజులు పోలీసులు విహారీ స్కెచ్ అని పట్టుకున్న స్కెచ్ సిరి ఆలియాస్ లక్ష్మిది కాదు అని ఎట్టకేలకు తెలుస్తుంది. కేదార్కి క్రిష్ విషయం చెప్తాడు. కేదార్ విహారీతో మాట్లాడి, ఇప్పుడు నాకు లింక్ అర్థమైంది. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని, వాడి వెనుక ఉన్న వాళ్ళని నేను పట్టుకుంటా అని అంటాడు కేదార్. ఇక సంజయ్తో తన టీంకి ఆ ఆర్టిస్ట్ ఎక్కడున్నా పట్టుకోమని చెప్తాడు కేదార్. కేవలం 48 గంటల్లో కేసు క్లోజ్ చేస్తా అని కేదార్ అంటాడు. ఇక మరోవైపు భక్త వాత్సల్యం హాస్పిటల్కి వస్తాడు. అంబిక కూడా తండ్రిని ఫాలో అయ్యి హాస్పిటల్కి వస్తుంది. అలా వెళ్తే తండ్రిని గుర్తుపట్టేస్తారని నర్సు గెటప్ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని తండ్రిని ఫాలో అవుతూ ఉంటుంది అంబిక. భక్త వాత్సల్యం ఐసీయూలోకి వెళ్తాడు. సిరి ఆలియాస్ లక్ష్మి కూడా అదే హాస్పిటల్లో ఉంటుంది. భక్త వాత్సల్యాన్ని చూసి పేషెంట్ 5 నిమిషాలు ఆయనతో మాట్లాడాలి అని అంటాడు. అక్కడే ఉన్న నర్సు, ఈ టైంలో మీరు ఆవేశపడకూడదు, మాట్లాడకపోవడమే మంచిది అని అంటుంది సిద్ధార్థ్తో. ఇక సిద్ధార్థ్ పక్క బెడ్లోనే సిరి ఉంటుంది. అంబిక సిరి దగ్గర నిల్చొని మొత్తం వింటుంది. ఇక సిద్ధార్థ భక్త వాత్సల్యంతో, నేను మీ కూతురు అంబిక ఒకే కాలేజీలో చదువుకున్నాం సార్. మీ అంబిక నాకు బాగా తెలుసు. మీ కొడుకు హరికృష్ణని చంపింది ఎవరో కాదు, మీ మూడో కూతురు అంబిక అని సిద్ధార్థ్ భక్త వాత్సల్యానికి చెప్పేస్తాడు. అది విన్న అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భక్త వాత్సల్యం కూడా బిత్తరపోతాడు. నా కూతురు నా కొడుకుని చంపిందా అని నోరెళ్ళబెడతాడు భక్త వాత్సల్యం. సిద్ధార్థ్, ఆ రోజు ఏం జరిగింది అని భక్త వాత్సల్యం అడిగితే ఇక సిద్ధార్థ్ అంత మొత్తం చెప్పేస్తాడు. ఇక పెద్దయ్యనకు నిజం తెలిసిన తర్వాత చెమటలు పట్టేస్తాయి. అంబికను మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది సార్ అని సిద్ధార్థ్ అంటాడు. నిజం చెప్పిన తర్వాత సిద్ధార్థ్ చనిపోతాడు. నర్సు చూసి అతను చనిపోయాడని చెప్పగానే భక్త వాత్సల్యం షాక్ అయిపోతాడు. అప్పుడే పక్క బెడ్ మీద ఉన్న సిరి ఆలియాస్ లక్ష్మికి మెలకువ వస్తుంది. లక్ష్మి అంబికను చూసి షాక్ అయ్యి, అంబికమ్మ నర్సు వేషంలో ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అంబిక మనసులో, నాన్నకి నిజం తెలిసిపోయింది, ఆవేశంగా వెళ్తున్నారు అంటే అందరికీ నిజం చెప్పేస్తారు, ఎలా అయినా నాన్నని ఆపాలి అని వెళ్తూ ఉంటుంది అంబిక. ఇక లక్ష్మి బెడ్ మీద నుంచి లేచి కింద పడిపోతుంది. నర్సు చూసి కంగారుగా డాక్టర్ని పిలుస్తుంది. ఇక మరోవైపు అంబిక ఆవేశంగా ఇంటికి వెళ్తున్న తండ్రిని ఆపుతుంది. ఆస్తి కోసం అన్నని చంపేస్తావా? నేను ఇలా వదిలేయలేను. మన వాళ్ళకి నీ గురించి తెలియాలి, నీకు శిక్ష పడాలి, పోలీసులకు నీ పని చెప్తా అని భక్త వాత్సల్యం లోపలికి వెళ్తుంటే అంబిక పూల కుండితో తండ్రిని కొట్టేస్తుంది. పాపం పెద్దయిన నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటాడు. తర్వాత అంబిక తండ్రిని మెట్ల మీద నుంచి నెట్టేస్తుంది. భక్త వాత్సల్యం కింద పడిపోతాడు. చూస్తే చనిపోయినట్లు ఉంటారు. నా జోలికొస్తే ఎవరిని వదలను, నిన్ను వదులుతానా అని అంబిక అంటుంది. భక్త వాత్సల్యం కేక విని పండు, యమున బయటకి వస్తారు. పండు, యమున కంగారు పడి విహారీ, పద్మాక్షి వాళ్ళని పిలుస్తారు. విహారీ, సహస్ర, పద్మాక్షి, చారుకేశవ వచ్చి భక్త వాత్సల్యాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అంబిక తీరికగా వచ్చి నవ్వుతూ ఉంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.